పోతుందిరా అజ్జా సక్సెస్ అయిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం అతిపెద్ద తోక పతంగి. అంతేకాకుండా ఇంకొక బోనస్ కూడా ఉంది, అదేంటంటే ఎల్ఈడి లైట్ కైట్. ఈ రెండు టాపిక్స్ అయితే ఒకటే వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చీకటి కాలే కాబట్టి ఇప్పుడు అతిపెద్ద తోక పతంగి అయితే చేద్దాం. మాక్సిమం మీరు ఇక్కడ చూస్తారు ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్ ఇప్పితే ఎంత పెద్ద వస్తుందో అంత పెద్ద తోక అయితే పెడదాం అనుకుంటున్నాం. దగ్గర నాకు తెలిసి ఒక 500-600 ఫీట్స్ వస్తుంది కావచ్చు. అది లేపుతుందో లేపదో ఇక దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడైతే అతిపెద్ద తోక పతంగి చేద్దాం. చీకటి అయిపోయిన తర్వాత ఎల్ఈడి లైట్స్ ఏ విధంగా అంటే కైటుకు చుట్టూ ఈ విధంగా చూడదాం. అంతేకాకుండా మనకు రోప్ ఉంటుంది కదా, దీని దారం ఉంటుంది కదా, ఈ దారానికి కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం పైకి పంపించిన తర్వాత మనకు స్కైలో కైట్తో పాటు ఆ ఎల్ఈడి లైట్స్ అనేవి ఏ విధంగా కనబడతాయి అని చెప్పేసి ఈ రోజు అయితే ఎక్స్పీరియన్స్ అవుదాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ అతిపెద్ద తోక పతంగి అయితే చేసేద్దాం. అరే రెండు పతంగులు ఉన్నాయి, ఒకటి వచ్చేసి చెక్స్ ఉన్నది, ఒకటి వచ్చేసి ఎల్లోది ఉన్నది. ఏ లేపాం రా? ఇది లేపుతాడు స్కైలా, రెండు లేపుతాయి. కనబడాలి మీది పోయినాక మొత్తం ఘోరంగా ఉంటుంది కావచ్చు. కొంచెం పెద్ద తోక అవుతుందా ఇది? ఇది మా లేపుతుంది కానీ నేను కారణాలు సెట్ అయితే పర్ఫెక్ట్ ఎవరితో బాధ్యత నాది, కారణాలు కట్టే బాధ్యత నాది. జాన పని చేయదు, మురడు పని చేస్తుంది. అందరితో కట్టుకోవాలరా, మీదికి తక్కువ విడిచి పెట్టాలి, కిందికి ఎక్కువ విడిచి పెట్టాలి అంతే. ఇప్పుడైతే కారణాలు కట్టుకుంటున్నాం ఇక. ఈ తోకని టేప్కి ఎందుకు అతికెత్తున్నాం అంటే, నార్మల్గా పేపర్దే పెట్టినట్టయితే చినిగిపోతుంది కదా ఎగిరిన తర్వాత, కానీ నేను తట్టుకున్నప్పుడు. అందుకోసమని చినిగిపోకుండా ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్కే మొత్తం వేస్తాం. టేప్ ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పేపర్ కూడా వస్తుంది. 2 లేయర్లు అంటే ఒకటి పేపర్ ప్లేయర్ ఉంటుంది అన్నట్టు, ఒక టేప్ లేయర్ ఉంటుంది, చినిగిపోదు, స్ట్రాంగ్ ఉంటుంది. మనం పైన పోయినా గాలికి అటు ఇటు పోయినా కానీ ఏం కాకుండా ఉంటుంది. దూరం నుంచి చూస్తే బెదురుతారు, ఎదురు అంత పెద్ద తోక పెట్టారు. పతంగి కనబడదు, ఓన్లీ తోకనే కనబడుతుంది. టేపు బరువు బాగా అవుతుంది. ఏం చేస్తాం అంటే ఇప్పుడు అయిన కాడికి అయితే లేపుతాం. ఒకవేళ వెయిట్ను అది ఒకవేళ క్యారీ చేయగలిగితే ఇంకా పెంచుతాం, దానికి దించి మళ్ళీ లేపుతాం. గాలి వస్తుంది, ఇప్పుడు లైట్గా ఒకసారి అయితే లేపుతాం, వెనక గడ్డి ఊగుతుంది. లొకేషన్ అయితే చేంజ్ చేసినాం. అక్కడ మన వర్క్షాప్ దగ్గర లేతలేదని చెప్పేసి ఒక మన మట్టిగడ్డ మీదకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ గాలి వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. ఇక్కడ కూడా గాలి వస్తలేదు, వస్తుంది కొద్దిగా వస్తుంది, కాకపోతే దీనికి సరిపోదు. ఇది మొత్తం ఆ తోకను లేపుకొని పోవాలంటే ఫుల్ గాలి కావాలి. ఎట్లా ఏం చేద్దాం? ఊదు. సో మొత్తానికి అయితే కైట్ అయితే ఎగిరింది, మొత్తం ఘోరంగా కనబడుతుంది. కైట్ ఎంత ఉందో దానికి ఒక 20-30 ఇంతలు ఉంటుంది తోక.
బోర్లా పడ్డది. దాన్ని అంతగానో అది చేసేది కాకుండా కారణాలు అటనే కైట్ ఇట్ అయింది. ఇంత ముందుకైతే మంచిగా లేచింది ఉన్న తోకతోటి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ తోకని డబల్ చేస్తున్నాం. నాకు ఎట్లుందంటే ఈ గడ్డ అంత హైట్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. కైట్ చిన్న ఉండాలి, తోక పెద్ద ఉండాలి. ఎక్కడ దూరం నుంచి చూసినా కానీ తోకనే కనాలి, అట్లా ఉండాలి. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు తోకనైతే ఎక్స్టెండ్ చేస్తున్నాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ పోతుంది. ఈ తోకతోటి పైకి ఎగిరిన తర్వాత మనకు డ్రోన్ షాట్ కూడా రావాలి. సో దానికోసం ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు టకటక చేసేస్తున్నాం. కమాన్. సో తోకన్ అయితే ఎక్స్టెండ్ చేసినాం. ఇంత ముందుకు ఎంత ఉండేనో దానికి డబల్ అయితే చేసినాం. ఇప్పుడు ఇది పైకి ఎగురితే ఉంటుంది లుక్, మామూలుగా ఉండదు. ఓకేనారా? గాలి వస్తుందా? తోకలు ఎంత పెంచినాం కదా, ఇది వెయిట్ అయితే లేపలేకపోతుంది అనమాట. అందుకే కొద్దిగా తోక తీసేస్తున్నాం. ఇంతకుముందు యాడ్ చేసినాం కదా, ఆ పార్ట్ తీసేసి లేపుతున్నాం ఇప్పుడు మళ్ళీ. అదే ఇంతకుముందుకి ఏడు యాడ్ చేసినాం చూడు, ఇక కిందికి ఉంటుంది. ఇక కలర్లో అన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా లేదు. దాన్ని పతంగి పెద్ద సైజు ఉండే వరకు తోక చిన్న అనిపిస్తుంది, కానీ ఆ తోక ఎగిరేటప్పుడు మీకు కనబడవచ్చు. నా మీద ఒక 10 మంది నిలబడితే ఎంత ఉంటుందో అంత పెద్ద తోక అయితే ఉండే. గిడి చూడు ఎట్లా కనబడుతుంది. పతంగి మనల్ని చూస్తే ఎట్లుంటుంది అట్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి పతంగి మీద నిలబడే వాళ్ళని చూస్తే ఎట్లుంటుందో అట్లా ఉంది. భలే కనబడుతుంది. ట్రై చేసిన కరెక్ట్గా మనకు గాలి ఎండపోయిన తర్వాత వచ్చింది. ఇంకా ఎండు ఉంటుంటే ఇంకా డ్రోన్ షాట్ అలా కడగా కనబడుతుండే. మనం చూడు ఎంత ఉన్నాం, పిచ్చిగా ఉన్నాం, గింతే ఉన్నాం. మీరు డ్రోన్ షాట్ అలా చూస్తారు కావచ్చు, గింతే చిన్న ఉన్నాం. పతంగి ఎన్నో మీద ఉన్నది. సో చూసిరు కదా పెద్ద తోక పతంగి పైన పోయిన తర్వాత ఎట్లుందో, భలే ఉంది. డ్రోన్ షాట్లలో కూడా సూపర్గా కనబడ్డది. డే టైం లేపుదామంటే గాలి రాక ఇబ్బంది అయిందనమాట. సో ఇది వచ్చేసి పెద్ద తోక పతంగి. ఇప్పుడు మనకు ముందు ఏముందంటే ఇంకా ఈ దారానికి ఎల్ఈడి లైట్లు కట్టి లేపితే మస్తుగా కనబడుతుంది నైట్లో. ఈరోజు వచ్చేసి డే 2. నిన్ననైతే గాలి సరిగా రాలేదు, అందుకే ఆ లాంగెస్ట్ తోక ఏదైతే ఉందో అక్కడ వరకు లేపి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ రోజు ఫుల్ గాలి వస్తుంది. మీరు చూడొచ్చు, మనం లేపకుండా సరే మన కైట్ ఎగిరిపోదాం అన్నట్టు చూస్తుంది. సో దానికోసమే లైట్లు తీసుకొచ్చాం, వైరింగ్ కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడు దీనికి ఎల్ఈడి లైట్లు కట్టి లేపి చూద్దాం. లేచింది అనుకోండి, మీకు కైట్తో పాటు ఎల్ఈడి లైట్లు కూడా గాలిలో కనబడతాయి అనమాట. సో క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పటివరకు ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో అప్పటి వరకు మా సెటప్ అయితే మేము రెడీ చేసుకుంటాం. మీకు ఇది చచ్చిపోతుంది ఎగురుదామని. ఇప్పుడైతే మన కైట్కి ఈ ఎల్ఈడి లైట్స్ని అయితే సెట్ చేస్తున్నాం. ఇది పట్టుకోరా, ఎగిరిపోతుంది. ఈ గుండె ప్రతిదీ చెప్పాలి. ఇది పట్టుకోరా, పట్టుకుంటున్నా. ఇక మొన్న టోపీ రివర్స్ పెట్టుకుంటే మంచిగా ఉన్నావు రా అన్నాం ఒక మాట, అంతే. ఈతలేడు అని ఇప్పటికైతే మాకు కూడా ఐడియా లేదు ఎగురుతుందా లేదా అని చెప్పేసి. మీరెంత ఎగ్జైటింగ్ ఉన్నారో మేము కూడా అంతే ఎగ్జైట్మెంట్ తోటి అయితే ఇప్పుడు పెడుతున్నాం. మేము ఇప్పటివరకు టెస్ట్ ట్రయల్ కూడా చేయలేదు. ఎగురితే మాత్రం భలే ఉంటారు రే, డింపిగా. ఒక వెరైటీ పైన కనబడతా ఉంటుంది. దీన్ని ఉత్త లైట్లు వేస్తూనే ఇట్లా వెరైటీ కనబడుతుంది. అసలు ఇప్పుడు కైట్ తోటి పైకి ఎగిరిపోవాలి కానీ మామూలుగా ఉండదు. ఇవాళ మాకు తగ్గట్టుగా గాలి కూడా మస్తు వస్తుంది. నిన్న రాలే, నిన్న వస్తే అసలు నిన్ననే అయిపోతుండే వీడియో. సో ఫైనల్గా మన కైట్కి అయితే ఎల్ఈడి లైట్స్ని అయితే అటాచ్ చేసేసినాం. డింపిగా లైట్స్ ఆన్ చేస్తున్నావు. 1 2 ఇగో ఏమైనా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ పెడతాం మెల్లగా. గాలి సరిపోతలేదు మళ్ళా. నేను అడిపోతే ఎగిరేస్తావు. పోతుందిరా అజ్జా, గీనేయడం మస్తుగా ఆడుతుంది అది.
మీరు ఇక్కడ చూడొచ్చు దారం కూడా ఎల్ఈడి లైట్సే. ఒకవేళ ఇది ఫ్లై అయ్యి పైకి కనుక పోయిందనుకోండి మనకు ఎల్ఈడి లైట్లతో లేపుతున్నట్టుగానే ఉంటుంది. ఎగురుతా ఒకసారి ధైర్యం చేసి ఎత్తా ఎలా ఫుల్ గాలొస్తుంది ఒకసారి. పోతుందా? ఇగో సక్సెస్ అయిందిరా, సక్సెస్ అయిందిరా. పడిపోతుందిరా, కాకపోతే వేడి సరిపోతలేదు దానికి, కిందికి గుంజుకొస్తుంది దాన్ని. భలే ఉంది కదా. మెడల్ వేసుకో మంచిగా. రివెంజ్ ఛాలెంజ్ నాకా నువ్వు వేసుకో. మెడల్ వేసుకో. కళ్యాణం చూతుమురారండి మా సీతారాముల కళ్యాణంలో. అరే అట్లే ఉంది కదా. ఎల్ఈడి లైట్ల దండ మొత్తం సిక్ అవుతుందిరా. షాగొట్టగల ఆయన పిత్కంత తేలుంది అనుకో, ఇట్లే ఊగుతాం. కళ్యాణం కమనీయం అయిపోతుంది. సో చూసిరు కదా ఎల్ఈడి లైట్ కైట్ అయితే ఏ విధంగా కనబడుతుందో. డ్రోన్ షాట్లు అయితే ఇక ఘోరంగా కనబడుతుంది. మొత్తం చీకటి అయిపోయిన తర్వాత కలర్ కలర్ లైట్ ఇట్లా ఎగురుతుంటే అసలు కైట్ కనబడతలేదు. ఆ ఎల్ఈడి లైట్లతో ఒక కైట్ ఉన్నట్టు కనబడుతుంది. ఏదో వెరైటీ ఫీల్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఇవి హెవీ ఉన్నాయి అనమాట. ఈ వైర్లు కానీ లైట్లు కానీ చాలా బరువు ఉన్నాయి. దానివల్ల కైట్ ఫ్లై కాలేకపోతుంది. దీంట్లోనే మనకు సన్న వైర్ తోటి చిన్న చిన్న ఎల్ఈడీలు వచ్చేసి డీసీ లైట్లు అయితే ఉంటాయి అనమాట. అవి తీసుకొచ్చి ఒక సెల్ ఇక్కడనే మనం మౌంట్ చేసి లేపినట్టయితే కంపల్సరీగా అది ఎగురుతుంది. తీసుకొద్దాం అది కూడా. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 4K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది. అప్పుడు ఏం చేద్దామంటే చిన్న చిన్న ఎల్ఈడీ లైట్లతో మొత్తం విధంగా కనెక్ట్ చేద్దాం. ఓన్లీ కైట్కే కాకుండా తోకకు కూడా పెడదాం. తర్వాత ఇక్కడ ఒక 2 బ్యాటరీ మనం సెట్ చేసినట్టయితే అది ఫ్లై అయ్యి మీది పోతుంది. అప్పుడు డ్రోన్ షాట్లలో అలీలో చూస్తే సూపర్ కనబడుతుంది నైట్ టైం. ఇది వెయిట్ ఎక్కువైపోయి లేపుతలేరా. మేము ఇదంతా ఎగిరిపోతుంది కావచ్చు అని చెప్పేసి పెద్ద వైర్ తీసుకొచ్చినాం. మీకు ఇదంతా అదే వైరు, దగ్గర దగ్గర ఒక 100-200 మీటర్స్ ఉంటుంది వైరు. ఈ వైర్ తీసుకొచ్చినాం, మేమేమో తెచ్చినాం మొత్తం మీదికి పోతే అందాక రావాలని చెప్పేసి. కానీ వెయిట్ ఆపుతలేదు. జస్ట్ 4K లైక్స్ అయితే కంప్లీట్ చేసేది. సంక్రాంతి వచ్చే వరకు కంపల్సరీగా వీడియో అయితే రిలీజ్ చేస్తాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన లాంగెస్ట్ తోక కైట్, అంతేకాకుండా ఎల్ఈడి లైట్ల కైట్ అనమాట. సో రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2 వీడియోలు అంతా ఈజీగా అయితే కాలేదు, ఎందుకంటే నిన్న మొత్తం ఫుల్ డే దానికోసమే పట్టింది. గాలి రాలేదు, అటు తిరిగినాం ఇటు తిరిగినాం. నిన్న నైట్ ఈవినింగ్ టైంలో కొద్దిగా గాలి వస్తే అప్పుడు ఎగిరింది, మీరు కూడా చూసిరు కావచ్చు. దానికి తోక ఎంత పెద్ద అయితే అంత పెద్దగా పెట్టడానికి అయితే ట్రై చేసినాం. కాకపోతే అది వెయిట్ ఆపలేక అది కూడా మధ్యలో కడియాల్సి అయితే వచ్చిందనమాట. మ్యాక్సిమం తోక అయితే పెట్టినాం, మీరు చూసిరు అది కూడా. అలాగే దీన్ని కూడా ట్రై చేసినాం. ఇక్కడ వరకు కరెంట్ తీసుకొని వచ్చినాం, ఈ ఎల్ఈడి లైట్లు వైర్లు అంతా తీసుకొని వచ్చిన సెటప్. కాకపోతే ఇది కూడా వెయిట్ ఆపలేదు. నాకు తెలిసి ప్రాబ్లం వచ్చేసి కైట్ చిన్నగా అయిందా లేకపోతే వెయిట్ ఎక్కువైందా అర్థమైతలేదు. సో అందుకే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డీసీ లైట్స్ తీసుకొచ్చి ఒక వైరింగ్ తోటి అయితే దీనికి సెటప్ చేద్దాం నెక్స్ట్ టైం. ఓన్లీ కైట్కే కాకుండా తోక కూడా లైట్ ఉంటుంది. అప్పుడు పైన పోయిన తర్వాత భలే కనబడుతుంది. దారం కనబడది, ఓన్లీ ఎగిరే కైటే కనబడుతుంది. అప్పుడు చూసేటోళ్ళకి కూడా కొంచెం వెరైటీ ఉంటుంది. ఏదైనా ఊరు దగ్గర వెళ్ళి లేపుదాం ఇంకా ఆగమవుతారు. ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ ఆగమవుతారు, గట్టి లేపుతారా అని చెప్పేసి. ఫస్ట్ చూసి ఏమన్నా ఫ్లైట్ గిట్లా అనుకుంటారు, తర్వాత అరే ఇదేదో ఉన్నది అన్నీ ఎగురుతుందని చెప్పేసి ఆగమవుతారు. సో దాని అయితే కంపల్సరీగా ట్రై చేద్దాం. ఒకవేళ మెయిన్ ఛానల్ కాకుండా బ్లాగ్ ఛానల్ అనే పెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ వీడియో పైన మీరు సపోర్ట్ చూపించాలి కాకపోతే దానికి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, మా చిన్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇటువంటి ఇంకా డిఫరెంట్ ఏం చేయమంటారో కూడా కామెంట్ చేయరు. మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మీరు కామెంట్ చేసినట్టయితే అందులో నుంచి కొన్ని పిక్ చేసి చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.